ఓం మాతృదేవాయ నమః. ఓం పితృదేవాయ నమః. ఓం ఆచార్యదేవాయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచరకరం నమామి. ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాకప్రభాం శాంతం రామదూతం నమామ్యహం. భగవద్భక్తులకు నా ప్రణామములు. సంపూర్ణ రామాయణం వీడియోలు చేయాలని నాకు ఈ కోరిక కలిగింది. ఈ కోరిక సీతారాములు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో కలిగిందని నేను అనుకుంటున్నాను. రామాయణం మనకు తెలుసు, వాల్మీకి మహర్షి రాశారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వస్తారు. అప్పుడు నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడుగుతారు, ఓ నారద మహర్షి, 16 గుణములు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఆ 16 గుణములు షార్ట్ వీడియోలో చేశాను, మీరు తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. అప్పుడు నారద మహర్షి ఉన్నారు అని చెప్పి 100 శ్లోకాల్లో చాలా క్లుప్తంగా, 100 శ్లోకాలంటే చాలా క్లుప్తంగా చెప్తారు. అయోధ్య నగరానికి దశరథ మహారాజుకి చాలా కాలంగా, చాలా ఏళ్ళు, చాలా సంవత్సరాలు పుత్రులు లేరు. అశ్వమేధ యోగం చేస్తారు, పాపాలు పోవడానికి పుత్రకామేష్టి యోగం చేస్తారు. ఆ యజ్ఞంలో యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్ని ఇస్తారు. ఆ ప్రసాదాన్ని దశరథ మహారాజు, కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇస్తారు. కౌసల్యకి శ్రీరామచంద్రమూర్తి, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. ఒకసారి కైకేయి శ్రీరామచంద్రమూర్తిని దశరథ మహారాజు అడిగితే శ్రీరామచంద్రమూర్తికి చెప్తుంది, మీ తండ్రిని 2 వరాలు అడిగాను. ఒకటి, నీవు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. 2, నా కొడుక్కి భరతుడికి పట్టాభిషేకం చేయాలి అంటే శ్రీరామచంద్రమూర్తి ఒప్పుకొని చెప్పులు లేకుండా రాజ్యాన్ని పరిత్యజించి నారవస్త్రాలు ధరించి బయలుదేరుతారు. అప్పుడు సీతాదేవి కూడా, నేను కూడా వస్తాను మీతో అంటే, వద్దు, అడవిలోకి నువ్వు రాలేవు అంటే, నాకు మీరు ఎక్కడుంటే అక్కడే అదే అయోధ్య, నేను కూడా వస్తానంటే సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత లక్ష్మణుడు కూడా వస్తారు. ముగ్గురు బయలుదేరి వనవాసానికి బయలుదేరుతారు. ఇప్పుడు దశరథ మహారాజు రాముడు లేని ఆ బెంగతో మరణిస్తారు. అప్పుడు భరతుడు వాళ్ళ మేనమామ ఇంట్లో ఉంటారు. ఇక తండ్రి చనిపోయిన వార్త విని ఆయన వచ్చి తండ్రికి ఆ కార్యక్రమాలు పూర్తి చేసి తెలుసుకుంటారు శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళారని. అప్పుడు వశిష్ఠుడితో మంత్రులతో
ముగ్గురు తల్లులతో బయలుదేరి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆయన చిత్రకూటమి పర్వతం మీద ఉంటారు. రామచంద్ర, నాకు ఈ రాజ్యము కోరికే లేదు. నా తల్లి నా అభిప్రాయాన్ని తెలుసుకోకుండా అడిగింది. దయచేసి నీవు వచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలించు అంటే శ్రీరామచంద్రమూర్తి, లేదు, నేను తండ్రిని సత్యవాక్కు మీద నిలబెట్టాలి, కాబట్టి నేను రాను, ఆడిన మాట తప్పను అని ఎంత బతిమాలినా గురువు కానీ, మంత్రులు కానీ, తల్లులు కానీ, కైకేయి కూడా నేనే నిన్ను వనవాసం చేయమని అన్నాను కదా, ఇప్పుడు వద్దు, వచ్చేసి నేనే నా మాట వెనక్కి తీసుకుంటున్నాను, వచ్చి రాజ్యం పరిపాలించంటే, లేదమ్మా అది ధర్మం కాదు, నేను రాను అని అంటే, అప్పుడు భరతుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదుకలు తీసుకొని ఆ పాదుకల్ని నందిగ్రామంలో సింహాసనం మీద పెట్టి రాజ్యం పరిపాలిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా శ్రీరామచంద్రమూర్తి ఈ పర్వతం మీద ఉంటే ఇంకా వీళ్ళతో మాట్లాడిన ఈ సంభాషణ ఇదంతా గుర్తుకొస్తుందని చెప్పేసి దండకారణ్యానికి బయలుదేరుతారు. దండకారణ్యానికి బయలుదేరిన తర్వాత అప్పుడు ఒకసారి శూర్పణఖ రామచంద్రుని చూసి ఫస్ట్ రామచంద్రుడి దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే, లేదు నాకు భార్య ఉంది, లక్ష్మణుడిని చూపిస్తాడు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. లక్ష్మణుడు ఇంకా మామూలుగా ఆమె చేష్టలు చాలా ఎక్కువైపోయి ముక్కు చెవులకు వస్తాడు. ముక్కు చెవులకు వస్తే ఇంకా అప్పుడు అక్కడ కరదూషకులని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, రాక్షసులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాముడి గురించి ఏదో చెప్తుంది. ఇంకా 14,000 మంది కరదూషకుల వాళ్ళు రాముడి మీద యుద్ధానికి వస్తారు. శ్రీరామచంద్రమూర్తి ఆ 14,000 మంది కరదూషకుల్ని చంపేస్తారు. తర్వాత ఇంకా ఈ శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, సీతాదేవి అని అరణ్యంలో ఉంది, ఆమె ఇప్పుడు నీకున్న భార్యలందరికంటే చాలా సౌందర్యవతి, నీవు ఆమె తీసుకురా అని చెప్పేసి ఆమె రెచ్చగొడితే అప్పుడు రావణాసురుడు ఒక సాధువేషంలో వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. రామలక్ష్మణుల్ని ఈ ఆశ్రమంలో ఈ కుటీరంలో లేకుండా చేయడానికి మారీచుడిని మాయలేడిగా పంపిస్తాడు. ఆ మాయలేడి కోసం అప్పుడు రాముడు వెళ్తాడు ఫస్ట్. తర్వాత ఆ మాయలేడి మారీచుడు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మణ, ఆ సీత అని రాముడు గొంతుతో పిలుస్తుంది. అప్పుడు లక్ష్మణుడు నీ సీతాదేవి ఎల్లు మీ అన్నగారికి ఏదో ఆపద కలిగిందంటే, లేదమ్మా ఆయనకి ఎలాంటి ఆపద కలగదంటే, అప్పుడు సీతాదేవి నిందిస్తే ఇంకా ఆ బాధ పడలేక లక్ష్మణుడు కూడా రాముడిని ఎదగడానికి వెళ్తాడు. ఈలోపు రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తాడు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత సీతాదేవి ఉండదు. ఇక అప్పుడు సీతాదేవిని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడు హనుమంతుడిని మామూలుగా వాలి మా అన్న మాయారూపం వచ్చు, ఆయన నన్ను చంపడానికి వచ్చారేమో, నువ్వు చూడు వాళ్ళు ఎవరో తెలుసుకురామంటే అప్పుడు హనుమంతుడు శ్రీరామచంద్రుడిని తెలుసుకుని ఈయన వాలి పంపించలేదు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా ప్రతిజ్ఞలు చేసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడికి వాలిని చంపి రాజ్యము ఇచ్చేటట్టు, సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క భార్య సీతాదేవి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి అప్పచెప్పేటట్టు ప్రమాణం చేసుకుంటారు అగ్నిసాక్షిగా. తర్వాత అప్పుడు ఈ సుగ్రీవుడు 4 దిక్కుల వానరులను పంపిస్తారు. అన్ని దిక్కులకు వెళ్తారు. ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుగా వెళ్తారు. అక్కడ సీతాదేవిని చూస్తారు. చూసి శ్రీరామచంద్రుడికి విన్నవిస్తారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారధి కడతారు. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి,
ఈ వారధి కట్టడానికి నీలుడు అని ఒక వానరం అంట, ఆయన ఈ వారధి కట్టగలరంట. ఆయన ఆ వారధి కడతారు. ఆ వారధి దాటి వెళ్ళి రావణాసురుని రాక్షసులందరినీ చంపుతారు. సీతాదేవిని తీసుకొస్తారు. సీతాదేవి ఇప్పుడు లోకం గురించి ఇప్పుడు రేపు ఒక రాక్షసుడి దగ్గర ఉండి తీసుకొచ్చిన సీతాదేవిని రాముడు ఏలుకున్నాడు అనే అపవాదు వస్తుంది అని రాముడికి సీతాదేవి మీద ప్రేమ ఉన్నా కానీ లోకం కోసం అగ్ని ప్రవేశం చేపిస్తారు. అగ్ని ప్రవేశం చేసి పునీతగా సీతాదేవి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకుని ఎన్నో సంవత్సరాలు ఆనందంగా ఉంటారు. తర్వాత సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒక సాకలివాని మాట అయిని సీతాదేవిని అడవులకి పంపిస్తారు. సీతాదేవి అడవులకి వచ్చి అప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఉంటుంది. అప్పుడు సీతాదేవికి లవకుశులు జన్మిస్తారు. ఇదంతా చెప్పి నారద మహర్షి, ఇదిగో ఆ సీతాదేవి శ్రీరాముని భార్య, ఆమె అయోనిజ, ఆమె నీ ఆశ్రమంలోనే ఉంది, ఆమె లవకుశులకు కూడా జన్మనిచ్చింది అని చెప్తారు. అప్పుడు ఇప్పటికీ రామాయణం చాలా వరకు అయిపోయింది. 11,000 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటికి శ్రీరామచంద్రమూర్తి పుట్టడము, తర్వాత ఈ వనవాసం సీతాదేవిని మళ్ళీ అడవులకు పంపించడము, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండడం, అప్పటికి రామాయణం మొత్తం పూర్తయిపోతుంది. పూర్తయిపోయిన సమయంలో అప్పుడు నారద మహర్షి వస్తే అప్పుడు ఈయన మన వాల్మీకి మహర్షి అడుగుతారు. అడిగితే అప్పుడు 100 శ్లోకాల్లో క్లుప్తంగా ఈ రామాయణం గురించి చెప్తారు నారద మహర్షి. ఇప్పుడు రామాయణం అంతా మొత్తం జరిగిపోయింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. తర్వాత ఇప్పుడు రామాయణం మనకు తెలుసు, మామూలుగా అది చాలా పెద్దది. అప్పుడు ఇవి చెప్పేసి నారద మహర్షి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక వాల్మీకి మహర్షి ఈ మొత్తం రామాయణాన్ని ఎలా రాశారు, ఎందుకంటే ఆల్మోస్ట్ రామాయణం పూర్తయిపోవస్తుంది. నారద మహర్షి క్లుప్తంగా చెప్పారు, చాలా బ్రీఫ్గా చెప్పారు. ఇప్పుడు మొత్తం ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎలా రాశారు, ఇంత మొత్తం రామాయణాన్ని రాయడానికి ఇక్కడ ఏమి అద్భుతం జరిగింది, అసలు రామాయణం అంటే ఇప్పుడు రాముడు పుట్టిన దగ్గర నుంచి దశరథ ఎన్నో పాత్రలు వస్తాయి. ఆ పాత్రల్లో వాళ్ళ మాటలు కళ్ళకు కట్టినట్టుగా ఈయనకి ఎలా తెలిసింది, ఎవరికి, వాల్మీకి మహర్షికి ఎలా రాశారు ఇంత రామాయణాన్ని, ఈయన క్లుప్తంగా చెప్పారు. ఆయన అంత రామాయణాన్ని, అంత మహాకావ్యాన్ని ఎలా రాశారు అనేది ఇప్పుడు మనకందరికీ అనుమానం. ఇంత జరిగిపోతున్నది, 11,000 సంవత్సరాలు జరిగిపోతున్న కాలంలో రామాయణం అయిపోతున్న టైంలో ఈయన క్లుప్తంగా చెప్పారు. ఆయన మొత్తం రామాయణాన్ని ఎలా రాశారు, ఎన్ని శ్లోకాలు అన్ని శ్లోకాలు ఉన్న రామాయణాన్ని అంత ఆయన కళ్ళ కట్టినట్టుగా ప్రతి పాత్ర యొక్క మనస్సులోని మాటలు, భావాలు అడుగు తీస్తే అడుగు ఎట్లా చేశారు ఏంటి అనేది ఆయన అసలు ఈ వాల్మీకి మహర్షికి ఎలా కలిగింది, అసలు ఇక్కడ ఏం అద్భుతం జరిగితే అంత మహాకావ్యాన్ని మనకు అందించారు ఆ వాల్మీకి మహర్షి అని మనం ఆలోచించాలి. ఆ మహర్షికి ప్రణామాలు చేయాలి. అంత రామాయణం జరగడానికి ఇక్కడ ఆ భగవంతుడు, ఆ విష్ణుమూర్తి ఏమి అద్భుతం చేశాడు, ఏ అద్భుతంతో ఆయన అంత రామాయణాన్ని రాశారు. ప్రతి వాక్కు
ప్రతి నడక ప్రతి ఇది ఆయన కళ్ళ కట్టినట్లు అక్షర రూపంగా అక్షరాలు అద్భుతంగా ఆయన చూసినట్లుగా ఎట్లా రాయగలిగారు, ఎట్లా చేశారు, ఇదంతా ఎట్లా జరిగింది అనేది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి, అందరూ చూసేటట్టు చేయండి. మీరు కూడా ప్రతి వీడియోని చూస్తూ ఏమన్నా తప్పులు ఉంటే, ఇది రామాయణం అనేది మహాసముద్రం, అందులో నాకు తెలిసింది చాలా నీటి బిందువు, ఏదో నాకు తెలిసినంతవరకు చెప్తాను. మీరేమైనా తప్పులుంటే కామెంట్స్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఎందుకంటే రామాయణం మనం చదవాలి, వినాలి, చూడాలి. చాలా అద్భుతమైన మహాకావ్యం అది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, చూడమని చెప్పండి. మీరు కూడా చూడండి. దయచేసి ఈ రామాయణాన్ని అందరూ చూసి అందరూ ఇదిగా ఉండాలని తర్వాత వీడియోలో కలుసుకుందాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.